హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియాలో చాలామంది సీనియర్ క్రికెటర్లు ఉన్నా కానీ నాకు ఆ ప్లేయరే బెస్ట్ అని అయితే రాహుల్ ద్రావిడ్ సంచలన కామెంట్ చేయడం జరిగింది. అసలు రాహుల్ ద్రావిడ్ ప్రశంసల జల్లు కురిపించిన ఆ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి రీసెంట్గానే శ్రీలంకతో ఓడిఐ అండ్ టీ20 సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మన టీమిండియా వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. ఇందులో భాగంగానే మన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీమిండియాలో వచ్చేసరికి చాలామంది సీనియర్ క్రికెటర్, చాలామంది గొప్ప క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది. అంతమంది ఉన్న ఆ క్రికెటర్ అంటే నాకు చాలా బెస్ట్ ప్లేయర్ అని, బెస్ట్ క్రికెటర్ అని అయితే చెప్పడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని అయితే రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ అదేవిధంగా రోహిత్ శర్మ వీళ్ళిద్దరి కాంబినేషన్లో దాదాపు 2 సంవత్సరాల పాటు వీళ్ళ ప్రయాణం అయితే కొనసాగింది. ఈ ప్రయాణంలో చూసుకుంటే మరి రోహిత్ శర్మ మాత్రం అయితే చాలా చాలా మంచివాడైతే చెప్పడం జరిగింది. అందరి ప్లేయర్ను పోయే తత్వం అయితే రోహిత్ శర్మలో ఎక్కువ అంటే ఎక్కువగా ఉందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్ని అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంచుతాడని అయితే చెప్పడం జరిగింది మన రాహుల్ ద్రావిడ్. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా కానీ, విరాట్ కోహ్లీ కానీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా డ్రెస్సింగ్ రూమ్ను మాత్రం అయితే ప్రశాంతంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా జూనియర్ ఆటగాళ్ళు వీళ్ళతోనే భాగస్వామ్యం పంచుకున్నప్పుడు చాలా వీళ్ళకైతే గౌరవం ఇస్తారని అయితే మన రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంతమంది సీనియర్ ప్లేయర్లు ఉన్నా కానీ నా బెస్ట్ ప్లేయర్ వచ్చేసరికి రోహిత్ శర్మ అని అయితే క్లియర్ కట్గా అయితే రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన టీ20 ప్రపంచ కప్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంలో వచ్చేసరికి నా కష్టం ఎంత ఉందో సీనియర్ ప్లేయర్ల కష్టం కూడా అంతే ఉందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ కష్టం అంటే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా ఉందని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే అటు కెప్టెన్స్తో పాటు ప్లేయర్లందరినీ సమర్థవంతంగా ఎదుర్కోవడం, వారి యొక్క బలహీనతలను చెప్పడం, అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్ను ప్రశాంతంగా ఉంచడంలో రోహిత్ శర్మ కీ రోల్ పోషించారని అయితే రాహుల్ ద్రావిడ్ సోషల్ మీడియా వేదిక అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ రాహుల్ ద్రావిడ్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. ఓవరాల్గా చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ పైన అయితే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే ఓడిఐ వరల్డ్ కప్ 2022లో ఫైనల్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ దాకా వీళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఓవరాల్గా వీరిద్దరు కాంబినేషన్లో టీమిండియా ఎన్నో ప్రతిష్టలు, ఎన్నో రికార్డులు, ఎన్నో సిరీస్లు అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా వీరిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందా మరి చూద్దాం. రాహుల్ ద్రావిడ్ గారు రాబోయే రోజుల్లోనైనా టీమిండియాకు ఎటువంటి సపోర్ట్గా చేస్తాడని అయితే చూద్దాం. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి రాబోయే రోజు ఛాంపియన్ ట్రోఫీ వరకు మన టీమిండియా ఏ విధంగా తయారవుతుంది, ఎలా తయారవుతుంది అనే విషయాల గురించి రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.